హలో. ఓవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మరోవైపు ప్రభుత్వాలు సరిగ్గా నిలకడ లేకుండా ఉండడం, మరోవైపు ఉగ్రవాదుల దాడులు, ఇంకోవైపు రకరకాల సమస్యలు. ఇలా తిండి గింజలు కూడా లేకుండా అన్నమో మహాప్రభో అంటూ కూడా బాధపడిన సందర్భాలు చూసాం ఇటీవల పాకిస్తాన్లో. పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. జస్ట్ లైక్ కోర్స్ అంతకుముందు శ్రీలంక కూడా ఇలాగే చాలా చాలా ఇబ్బంది పడింది. బట్ శ్రీలంకతో పోల్చలేం, కానీ పాకిస్తాన్లో మాత్రం చాలా విపరీతమైనటువంటి సంక్షోభం అయితే నెలకొనుంది. మరి ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్లో అయితే ఒక విచిత్రమైన సరికొత్త రోగం ఒకటి, అంటే ఒక వైరస్ చాలా కలవరపాటుకు గురిచేస్తోంది. చాలామంది చనిపోతూ ఉన్నారు. అదేమిటంటే కోర్స్ వైరస్ అన్న మాట విన్న వెంటనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఖచ్చితంగా కోవిడ్, కరోనా వైరస్కి సంబంధించి ప్రపంచం అంతా ఉలిక్కిపడుతూ ఉంటుంది కదా. రకరకాల వేరియంట్లలో వచ్చినటువంటి కరోనా వైరస్ ప్రపంచ ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టింది మనకు తెలుసు. మరి ప్రస్తుతానికి పాకిస్తాన్లో అయితే కాంగో అనే పేరు గల వైరస్ కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా క్వెటాలో మరో కేసు నమోదవడం జరిగింది. 32 ఏళ్ల వయసున్న ఫాతిమా జిన్నా కాంగో వైరస్ బారిన పడి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఏఆర్వై న్యూస్ పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్నటువంటి కాంగో వైరస్ కేసులకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది. మరి ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్లో 13 కాంగో వైరస్ కేసులు కూడా నమోదయ్యాయని చెప్తోంది. పెషావర్లో అయితే కాంగో వైరస్ బారిన పడినటువంటి 18 ఇయర్స్ యంగ్స్టర్ మృతి చెందినట్టుగా కూడా చెప్తోంది. అయితే అతనితో పరిచయం కలిగిన వాళ్ళందరికీ ఆ వైరస్ సోకింది లేనిది ఇంకా తెలియరాలేదు. బట్ ఈ వ్యాధి టిక్ బర్న్ నైరో వైరస్ వల్ల వస్తుందంటూ కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. అసలు ఈ వైరస్ ఎక్కువగా పశువులు, మేకలు, గొర్రెలు, ఇలా కుందేళ్ళు, ఇలా యానిమల్స్ తదితర జంతువుల ద్వారా ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే పెట్స్గా పెంచుకునేటువంటి యానిమల్స్, అంటే మనం పెంచుకునే జంతువుల ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుస్తోంది. కాంగో వైరస్ లక్షణాలు కూడా అక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తీవ్రంగా జ్వరం రావడం, కండరాలన్నీ నొప్పిగా ఉండడం, తల బాగా తిరగడం, అలాగే మెడ నొప్పి, వెన్నునొప్పి, అలాగే కళ్ళు అంటే అస్తమానం మండుతూ ఉండడం, అలాగే ఫోటోఫోబియా, ఇక వికారం బాగా అంటే వాంతులు రావడం కానీ, అలాగే కడుపు నొప్పి, అతిసారం పట్టుకోవడం, ఇలాగే గొంతు నొప్పి, ఇలాంటివన్నీ కూడా ఈ కాంగో వైరస్ లక్షణాలు అంటున్నారు. అయితే కొన్ని పరిశోధనలు చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా, కారణాలు అలాగే దాని నివారణ చర్యలకు సంబంధించి కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రకరకాల సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్తాన్ తాజాగా కాంగో వైరస్ బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. మొత్తానికి హెల్త్ నిపుణులు అలాగే శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.